దూరపు కొండలు నునుపు. దీనికి అర్థమేంటో మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికీ డాలర్ కొండలు నునుపు అంటే ఏంటో కూడా అర్థమవుతోంది. అమెరికా మీద అతి ప్రేమ, డాలర్ డ్రీమ్స్, జీవితంలో ఎదగటానికి అత్యున్నత అవకాశాలు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ డాలర్ డ్రీమ్స్లో ట్రంప్ పీడకలలు నాన్ స్టాప్గా వస్తున్నాయి. అమెరికాలో అడుగు పెట్టాలని తెగ తహతహలాడిపోతున్న విద్యార్థులు, సాంకేతిక నిపుణులకు ట్రంప్ షాక్ మీద షాక్ ఇస్తూనే ఉన్నారు. H1B వీసాల కేంద్రంగా ట్రంప్ టెర్రర్ కొత్త పుంతలు తొక్కుతోంది. అదే సమయంలో భారతీయులేం తక్కువ కాదంటూ మన వైపు వేలు చూపిస్తూ స్కామ్ అన్న సైరన్ని మోగిస్తోంది అగ్రరాజ్యం. మొత్తం మీద అమెరికాలో ఉంటున్న వాళ్ళది ఒకటే మాట, అమెరికా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళది ఒకటే మాట, అదే అమ్మో అమెరికా. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచంలో ఎక్కడ చేసినా అదే పని, కాకపోతే ఇండియాలో చేస్తే రూపాయల్లో జీతం, అదే పని అమెరికాలో చేస్తే డాలర్లలో జీతం. H1B వీసా మానియాతో ప్రపంచ దేశాలన్నీ షేక్ అయిపోవటానికి కారణం అదే. కానీ ట్రంప్ వచ్చి రావటంతో అమెరికాలో అంత ఈజీ కాదు అంటూ ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి పారేశారు. ఏ వలసవాదుల శ్రమ మీద, వలసవాదుల మేధస్సు మీద అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగిందో అదే వలసవాదులకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. అయితే H1B వీసా దుర్వినియోగం అవుతుందని కొంతకాలంగా ట్రంప్ చేస్తున్న ఆరోపణలు నిజమేనా? ఈ దుర్వినియోగం అంతా భారత్ కేంద్రంగానే జరుగుతోందా? ఒకవేళ అదే నిజమైతే అక్కడున్నది అసలే ట్రంప్, ఆ పైన మన స్కామ్ తెలివితేటలు నిజమే అయితే ఇకపై ట్రంప్ టెర్రర్ 2.0 తప్పదా? ట్రంప్ 2.0 మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈసారి మామూలుగా ఉండదు. అమెరికాకి మళ్లీ సరైన అధ్యక్షుడొచ్చాడు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకునే సమయంలో అటు అమెరికన్స్, ఇటు ప్రపంచ దేశాల ప్రజలు చాలా చెప్పారు. కానీ వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన తొలి రోజే వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో షాక్స్ మీద షాక్స్ ఇచ్చేసిన ట్రంప్ రోజురోజుకి మరింతగా చెలరేగిపోతున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడై 4 నెలలవుతోంది అంతే. కానీ ఈ తక్కువ సమయంలోనే ట్రంప్ టెర్రర్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. ఆ మాటకొస్తే అదే ట్రంప్ టెర్రర్ అమెరికన్స్లోనూ కొంత ఆందోళన రేపుతోంది. ఒకవైపు ఆర్థిక మాంద్యం, భయం, ఇంకోవైపు పెరుగుతోన్న నిరుద్యోగ సమస్య, మరోపక్క అదుపులోకి రాని ద్రవ్యోల్బణం. ఇవన్నీ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అమెరికాలోనే తమ ఉనికిని బలంగా చాటుకోవడం మొదలుపెట్టాయి. దీంతో ప్రపంచ దేశాలకే కాదు, అమెరికన్స్ ని కూడా ట్రంపరితనం ఎఫెక్ట్ కాస్తగా షేక్ చేస్తోంది. అదే సమయంలో తన తలతిక్క నిర్ణయాలతో కూర్చున్న కొమ్మనే నరుక్కున్న విధంగా అమెరికాకే ట్రంప్ నష్టం చేస్తున్నారన్న విశ్లేషణలు కూడా తన పరిధిని పెంచుకుంటున్నాయి. మరోవైపు ట్రంప్ టెర్రర్ ఇమిగ్రేషన్ పాలసీలను వదిలిపెట్టలేదు. ఆ మాటకొస్తే ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లోనూ టార్గెట్ చేసింది వలసదారులనే. గత 10 నెలలుగా రకరకాల కోణాల్లో వలసదారులకు ట్రంప్ షాక్ ఇస్తూనే ఉన్నాడు. ఆ బాధిత దేశాల జాబితాలో సహజంగానే భారత్ మొదటి స్థానంలో ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ట్రంప్ చేస్తోందే రైటా అన్న చర్చ కూడా తన ఉనికిని బలంగా చాటుకోవడం మొదలుపెట్టింది. అందుకు కారణం కూడా మనవాళ్లే. H1B వీసా దుర్వినియోగం అవుతోందని తొలి నుంచి ట్రంప్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆ వంకతో ఇష్టారాజ్యంగా ఇమిగ్రేషన్ షాక్స్ ఇస్తూ ఉన్నారు. H1B వీసా పేరు చెప్పగానే సాంకేతిక నిపుణులే కాదు, కంపెనీలు సైతం ఉలిక్కి పడేలా $1,00,000 లింకు కూడా పెట్టేశారు. ఇంత కఠినంగా కక్ష సాధించిన తరహాలో ట్రంప్ వ్యవహరిస్తున్న వేళ భారత్లో అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఒక్క చెన్నై నగరం నుంచే 2 లక్షలకు పైగా H1B వీసాలు పొందడంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. వీసా కేటాయింపుల విషయంలో భారత్ చట్టబద్ధమైన పరిమితులు దాటిపోయిందన్నారు. ఓ పాడ్కాస్ట్లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. భారత్కు ఏడాదికి 85,000 వరకే H1B వీసాలు జారీ చేయాలన్న పరిమితి ఉంది. అలాంటప్పుడు ఒక్క చెన్నై నగరం నుంచే 2,20,000 వీసాలు ఎలా వచ్చాయని డేవ్ బ్రాడ్ ప్రశ్నించారు. అదే అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయించిన పరిమితికి 2.5 రెట్లు ఎక్కువ అన్నారు. H1B వీసాలపై భారత్ నుంచి అమెరికాకు వచ్చేవారు 71% మంది ఉండగా చైనా నుంచి కేవలం 12% మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. 2005-2007 మధ్య చెన్నై కాన్సులేట్లో దౌత్యవేత్తగా పనిచేసిన భారతీయ అమెరికన్ మహవష్ సిద్దికీ కూడా ఈ విషయంపై కీలక కామెంట్స్ చేశారు. భారతీయులకు జారీ చేసిన H1B వీసాల్లో 80 నుంచి 90% నకిలీవని ఆమె ఆరోపించారు.
ఫేక్ డిగ్రీలు, రాజకీయ ఒత్తిళ్లతో వీసాలను పొందారని పేర్కొన్నారు. H1B వీసాకి కావలసిన నైపుణ్యాలు వారికి లేవని వ్యాఖ్యానించారు. తాము ఆ మోసాన్ని గుర్తించి విదేశాంగ కార్యదర్శికి సమాచారం ఇచ్చామని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇందులో అనేక మంది రాజకీయ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. చెన్నై కాన్సులేట్లో తాను దౌత్యవేత్తగా ఉన్నప్పుడు 51,000కు పైగా వలసేతర వీసాలు జారీ చేశామని తెలిపారు మహవష్ సిద్దికి. వాటిలో ఎక్కువగా H1B వీసాలే ఉన్నాయన్నారు. అప్పట్లో ఈ కాన్సులేట్లో హైదరాబాద్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వీసా దరఖాస్తులను పరిశీలించేవారు. ఇందులో హైదరాబాద్ నుంచి వచ్చిన దరఖాస్తులపైన సిద్దికి ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ అధికారులు ఇంటర్వ్యూలు చేస్తే అభ్యర్థుల నుంచి లంచం తీసుకుని ఉద్యోగాలు ఇస్తారంటూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో చెన్నైలోని అమెరికా దౌత్య కార్యాలయం కేంద్రంగా భారీ H1B వీసా స్కామ్ జరిగిందనే వార్త సంచలనంగా మారింది. ఈ ఆరోపణల్లో అనేక అనుమానాలున్నాయి. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం జరిగిందని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఎందుకు మౌనంగా ఉన్నారు? లంచాలు ఇచ్చేసి వేలకు వేలు H1B వీసాలు పొందే పరిస్థితి అసలు ఉంటుందా? అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయించిన పరిధి కన్నా భారత్కి 2.5 రెట్లు ఎక్కువ H1B వీసాలు జారీ చేస్తే అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ చూస్తూ ఊరుకుంటుందా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే H1B వీసా దుర్వినియోగం అవుతోందని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో భారతీయులపై ఈ తరహా ఆరోపణలు రావడంతో ఇకపై ట్రంప్ ఎంత తెంపరితనంగా వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే H1B వీసా ఫీజు $1,00,000 అంటూ ట్రంప్ పేల్చిన బాంబ్ ప్రపంచవ్యాప్తంగా డాలర్ డ్రీమ్స్ ని బ్లాస్ట్ చేసింది. ఆ తర్వాత అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం H1B వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదంటూ USCIS పేర్కొంది. ఈ ప్రకటన అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు ఊరట ఇచ్చినా H1B వీసా కోసం చూస్తున్న లక్షల మందిని నిరుత్సాహపరిచింది. H1B వీసాల పైన ట్రంప్ వేసిన ఈ దాడి ఇలా కొత్తేమీ కాదు. అసలు ఈ H1B వీసా ప్రోగ్రామ్నే రద్దు చేయాలి అన్నది ట్రంప్కు మద్దతుగా ఉన్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా లాబీ డిమాండ్. దాన్ని ఇలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించాడు. H1B వీసాలు ఉండాల్సిందే అని. ఎందుకంటే ఈజ్ ఆల్సో ద బెనిఫిషరీ. సౌత్ ఆఫ్రికా నుంచి H1B వీసా పైనే అమెరికాకు వచ్చాడు. అంటే H1B వీసా మీద వచ్చిన వాళ్ళు అమెరికాలో ఏ స్థాయిలో సంపద సృష్టించగలరు, ఏ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలరు అన్న దానికి ఇలాన్ మస్క్ ఒక ఉదాహరణ. అందుకే ఇలాన్ మస్క్ ఉండాలన్నారు. అప్పుడు ట్రంప్ కూడా ఇలాన్ మస్క్తో మంచి ఫ్రెండ్షిప్ ఉన్న రోజుల్లో తన మాగా లాబీ వైఖరికి భిన్నంగా ఇలాన్ మస్క్ను సమర్థించాడు కూడా. ఇది మంచి ప్రోగ్రాము, నేను కూడా నా కంపెనీలో వాడాను అని కూడా ట్రంప్ సర్టిఫికెట్ ఇచ్చాడు. సో ఇప్పుడేమో H1B వీసాల పైన అనేక రకాలుగా ఆంక్షలు పెట్టాలి అన్నది లక్ష్యం. $1,00,000 బాంబుతో ట్రంప్ అండ్ కో ఆగలేదు. అమెరికన్లకు శిక్షణ ఇప్పించేందుకే H1B ఉద్యోగాలంటూ అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి, తర్వాత తిరిగి వెళ్లిపోండి, ఉద్యోగాలను పూర్తిగా అమెరికన్లే తీసుకుంటారు అనేదే వీసా విషయంలో ట్రంప్ కొత్త విధానం అని స్కాట్ బెసెంట్ తేల్చి చెప్పారు. H1B వీసాల విషయంలో ట్రంప్ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చిన నేపథ్యంలో అమెరికాలో నిపుణులైన ఉద్యోగులు తక్కువగా ఉన్నారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన మద్దతుదారులకే ఆగ్రహం కలిగించాయి. H1B వీసా ఫీజు $1,00,000 చేయడాన్ని సమర్థించిన వాళ్లంతా ట్రంప్ ని విమర్శించడంతో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్ రంగంలోకి దిగారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను రక్షించేందుకు ట్రంప్ కట్టుబడి ఉన్నారన్నారు. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను వేరొకరితో భర్తీ చేయడాన్ని ట్రంప్ సమర్థించడం లేదని స్పష్టతనిచ్చారు. దీంతో ట్రంప్ తీరులో ఏమాత్రం మార్పు లేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ వైపు వేలు చూపిస్తూ H1B వీసా స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు మొదలయ్యాయి. ఈ ఆరోపణలు ట్రంప్ కఠినతరమైన ఇమిగ్రేషన్ పాలసీకి మద్దతుగా ఉండడంతో రాబోయే రోజుల్లో ట్రంప్ ఇంకెంతగా చెలరేగిపోతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటాడో, ఆ నిర్ణయం మీద ఎన్ని రోజులు కట్టుబడి ఉంటాడో, ఎప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడో, ఆ స్టేట్మెంట్కి పూర్తి రివర్స్లో మళ్ళీ ఎప్పుడు మాట విసురుతాడో, ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తాడో, ఎవరెవరికి హ్యాండ్ ఇస్తాడో, ఎప్పుడు ఎవరికి షాక్ ఇస్తాడో, ఎప్పుడు ఎవరిని షేక్ చేస్తాడో, అన్ని ప్రశ్నలే. ఎప్పుడు ఏం జరుగుతోందన్న టెన్షనే. ట్రంప్ 2.0 మొదలైన నాటి నుంచి ఇదే తంతు.
ఇలా కుదరదని, ఇలాంటి నిర్ణయాలు చెల్లవని కోర్టులు మొట్టికాయలు వేసినా డోంట్ కేర్. మేధావులు హితబోధ చేసినా పట్టదు. రాజ్యాంగ నిపుణులు అర్థమయ్యేలా చెప్పినా ఆ బుర్రకెక్కదు. ఈ రేంజ్లో వలసదారుల మీద ఎఫెక్ట్ చూపిస్తే తట్టుకోవటం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? అమెరికా డాలర్ డ్రీమ్స్ ని తీర్చుకునే దేశం మాత్రమే కాదు, నైపుణ్యాలను పెంచుకోవడానికి అన్ని వసతులు ఉన్న దేశం, టాలెంట్ ని బట్టి జీవితంలో ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్న దేశం. అందుకే అమెరికాలో చదువన్నా, ఉద్యోగమన్నా, అమెరికా సంబంధం అన్నా అంత క్రేజ్. అమెరికాలో ఉద్యోగం, ఆ తర్వాత గ్రీన్ కార్డ్, ఆ పైన సిటిజన్షిప్. ఇలా ప్రణాళిక రూపొందించుకునే వాళ్ళు ప్రపంచ దేశాలన్నింటి నిండా ఉన్నారు. చదువుకోవడానికి, ఉద్యోగం కోసం అమెరికాలో అడుగు పెట్టాలని తప్పించే వాళ్ళు ప్రపంచమంతా ఉంటారు. What is the purpose of your visit? Business or pleasure? Just visiting, shopping. What is the purpose of your visit, business or pleasure? A plaisir. It's a pleasure. Enjoy your stay. ఇలా నిత్యం అమెరికాకి విద్య, ఉద్యోగాల కోసం వచ్చే ప్రపంచ దేశాల పౌరులకు, అమెరికాలో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న అందరినీ ట్రంప్ టెర్రర్ ఏ స్థాయిలో వణికిస్తోందంటే దశాబ్దాలుగా అమెరికాలో జరగనివి జరిగిపోయాయి. H1B వీసాల కేంద్రంగా అలజడి రేగడానికి నెలల ముందే ట్రంప్ దెబ్బకి అమెరికాలో వలస జనాభా తగ్గడం మొదలైంది. అది కూడా మామూలుగా కాదు, అమెరికన్స్ ఉలిక్కిపడేలా. ఎందుకంటే తగ్గుతున్న వలసల జనాభా అంతా అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య వలస జనాభా 15 లక్షలు తగ్గింది. ఈ ఏడాది జనవరి 20వ తేదీన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. సో ఈ పరిణామం వెనుక ఉన్నది ట్రంప్ ఎఫెక్ట్ మాత్రమే అని ఆర్థిక నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఇమిగ్రెంట్స్ సంఖ్య 53.3 మిలియన్ల నుంచి 51.9 మిలియన్లకు పడిపోయింది. 1960 తర్వాత ఇలా వలసదారుల సంఖ్య క్షీణించడం ఇదే తొలిసారి. ఈ క్షీణత లేబర్ మార్కెట్పై కూడా పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమెరికా జనాభాలో పనిచేయగల వయసులోని వ్యక్తుల పెరుగుదల స్థిరంగా ఉండడం లేదు. దీంతో వలసలు అన్నవి అమెరికా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. అయితే వలసల సంఖ్య తగ్గిపోవడం వల్ల కార్మిక శక్తి లోటు ఏర్పడి ఆర్థిక ప్రగతి మందగించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఇమిగ్రేషన్ పాలసీ మొత్తం మార్చేస్తానని, అక్రమ వలసదారుల భరతం పడతానని ట్రంప్ చాలా చెప్పారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అదే పనిలో ఉన్నారు. అయితే అక్రమ వలసదారుల మీద కత్తి కట్టడం మాత్రమే కాదు, సాంకేతిక నిపుణులు, విద్యార్థులు, కార్మికులు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా తనదైన శైలిలో టెర్రర్ పుట్టించడం మొదలుపెట్టారు ట్రంప్. దాని ఫలితం 60 ఏళ్లలో ఎన్నడూ తగ్గనంతగా వలసల జనాభా తగ్గింది. అమెరికా అంటే వలసదారుల్లో క్రేజ్ ని తగ్గించి భయం పుట్టించాలన్నది ట్రంప్ ఉద్దేశం. దీంతో అక్రమ వలసలను పూర్తిగా అరికట్టడంతో పాటుగా అమెరికాకి అవసరమైన వారిని మాత్రమే ఆహ్వానించే పరిస్థితి ఏర్పడుతుందని ట్రంప్ భావన. ఆ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తొలి రోజే బర్త్ రైట్ సిటిజన్షిప్ ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. ఈ ఏడాది జనవరి వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. అయితే ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో ఒక్కసారిగా అందరిలో కలకలం రేగింది. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కోర్టుల మధ్య తిరుగుతోంది. ఒక్క బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు అనే నిర్ణయం అమెరికాలో నివాసం ఉంటోన్న లక్షల మంది భారతీయులకు మాత్రమే కాదు, చైనా, మెక్సికోతో పాటు ప్రపంచ దేశాల పౌరుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2024 వరకు చూస్తే 54 లక్షల మంది ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉన్నారు. వీరిలో 34% మంది అమెరికాలో పుట్టినవారు. మిగతా వారంతా వలసదారులు. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దయితే తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన పిల్లలెవరికీ అమెరికా పౌరసత్వం లభించదు. ఇప్పటికే గ్రీన్ కార్డ్ రాక ఇబ్బంది పడుతున్న భారతీయ వలసదారులు, వారి పిల్లలకు కూడా అక్కడి పౌరసత్వం రాకపోతే గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. అమెరికాలో నివసిస్తున్న ఇమిగ్రెంట్స్ అందరి పరిస్థితి ఇదే. అయితే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు అనే ఆర్డర్ ట్రంప్ టెర్రర్లో మొదటిది, చాలా చిన్నది.
ఆ తర్వాత నాన్ స్టాప్ గా అమెరికాలో నివసిస్తున్న వారిని, అమెరికాకి రావాలని ప్రయత్నిస్తున్న వారిని, డాలర్ డ్రీమ్స్ ని నిజం చేసుకోవాలని ట్రై చేస్తున్న వారిని అందర్నీ ట్రంప్ భయాందోళనకి గురి చేస్తూనే వచ్చారు. వలసదారుల సంఖ్య తగ్గిపోయి అటు శ్రామిక శక్తి, ఇటు స్కిల్డ్ ఎంప్లాయీస్ తగ్గిపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ ముందు కొత్త సవాల్ నెలకొన్నట్టే అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో శ్రామిక శక్తితో పాటుగా సాంకేతిక నిపుణులను కూడా టార్గెట్ చేస్తూ H1B వీసా ఫీజు $1,00,000 చేసి పారేశారు. ఆ తర్వాత కూడా ఎక్కడా తగ్గేది లేదంటూ H1B వీసాదారులు అమెరికన్లకు శిక్షణ ఇచ్చి తిరిగి వెళ్లిపోవలసిందే లాంటి స్టేట్మెంట్స్ తో వేడి రాజేస్తూనే ఉన్నారు. ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్తో అమెరికాలో ధరలు పైపైకి పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది, నిరుద్యోగ శాతం పెరుగుతోంది. వీటన్నింటి వెనుక ప్రధాన కారణం ట్రంప్ తెంపరితనమే. ఇప్పుడు సాంకేతిక నిపుణులు శ్రామిక శక్తిని కూడా టార్గెట్ చేస్తూ పోతే మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అన్న లక్ష్యాన్ని చేరుకోవడం సంగతి పక్కన పెట్టి కొత్త సంక్షోభాల కౌగిలిలో అగ్రరాజ్యం నలిగిపోవడం ఖాయమని ఆర్థికవేత్తలు తేల్చి చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి బాధ్యతలు తీసుకుని ఏడాది కూడా పూర్తి కాలేదు. తన తెంపరితనంతో, దుందుడుగు నిర్ణయాలతో ప్రపంచ దేశాలను షేక్ చేస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే అమెరికా అనగానే వరల్డ్ యూత్ అంతా ఎగిరి గంతేస్తుంది కదా, ఆ వ్యామోహాన్ని తగ్గించేశాడు. అమెరికాలో చదువు, అమెరికాలో ఉద్యోగం అనగానే మెల్లగా వెన్నులో వణుకు మొదలయ్యేలా చేశాడు. గ్రీన్ కార్డ్ జీవితకాలం లేటు అన్నట్లుగా ఇప్పటికే పరిస్థితి తయారైంది. అసలు ఆ మాటకొస్తే గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి కూడా చెమటలు పట్టించేస్తున్నాడు. ఇక అమెరికా చదువులు అంటేనే విద్యార్థులు ఉలిక్కి పడేలా పరిస్థితి మారింది. ఇవన్నీ కూడా జస్ట్ ఏడాది కాలంలో చేసి పారేశారు ట్రంప్. అధ్యక్షుడిగా ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. అందుకే ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో ట్రంప్ షాక్ ఇస్తారో అని ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాలేదు. కానీ ఈ తక్కువ సమయంలోనే ట్రంప్ పుట్టించిన టెర్రర్ సాధారణమైంది కాదు. డాలర్ డ్రీమ్స్ ని విచ్ఛిన్నం చేస్తూ నిత్యం ఏదో ఒక షాక్ ఇస్తూనే ఉన్నారు ట్రంప్. ఈ క్రమంలో విద్యార్థుల నుంచి సాంకేతిక నిపుణుల దాకా ఎవరిని ట్రంప్ వదిలిపెట్టలేదు. H1B వీసా ఫీజు $1,00,000 అంటూ ట్రంప్ బాంబు పేల్చిన తర్వాత అంతకు మించి అన్నట్టుగా రిపబ్లికన్స్ ఆందోళనను మరింత పెంచుతున్నారు. అసలు H1B వీసా ప్రోగ్రాంకి ముగింపు పలకాలని అమెరికా చట్టసభల సభ్యురాలు, రిపబ్లికన్ నేత మార్జరీ టేలర్ గ్రీన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. ఈ మేరకు తాను సభలో బిల్లు ప్రవేశపెడతానన్నారు. టెక్నాలజీ, హెల్త్ కేర్, ఇంజనీరింగ్ రంగాల్లో అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులతో భర్తీ చేస్తున్న H1B వీసా విధానానికి ముగింపు పలుకుతానని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు అది జరిగే పరిస్థితి లేకపోయినా అమెరికా వెళ్లడం ఎంత కష్టమో అక్కడ నివసించడం కూడా అంతే కష్టమన్న తరహాలో మారుతోన్న పరిస్థితి H1B ఆశావహుల్లో నిరాశ మిగుల్చుతోంది. అమెరికాలో ఉన్న H1B వీసాదారులకు రేపేంటి అన్న ప్రశ్న టెన్షన్ పెంచుతూనే ఉంది. వీసా కాలపరిమితి పూర్తయితే తర్వాత అంతా తాము అనుకున్నట్టుగా జరుగుతుందన్న గ్యారంటీ లేదు. ఇక H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు $1,00,000 బాంబుతో పెద్ద షాకే ఇచ్చారు ట్రంప్. దీనికన్నా ముందు అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను ట్రంప్ సర్కార్ వదిలిపెట్టలేదు. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అగ్రభాగంలో ఉన్నారు. చైనాని దాటుకుని భారతీయ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల్లో తమ సత్తా చాటుతున్నారు. అయితే అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థుల్లో ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం లేని వాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే. మిగిలిన వాళ్లంతా అప్పులు చేసి అమెరికా బాట పట్టిన వాళ్లు. 30 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయల వరకు అప్పు చేసి అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగానే ఉంది. వీళ్లు పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు. కానీ ఈ నిబంధనను ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోకపోవడంతో చాలా మంది విద్యార్థులు అమెరికాలో గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు. వీరికి సగటున గంటకు $10 వరకు చెల్లిస్తారు. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు చేస్తామని హెచ్చరించడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకయ్యే ఖర్చులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక, మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి వెళ్లలేక ఆల్రెడీ అక్కడ చదువుకుంటున్న వాళ్లు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే F1 వీసాకి డిమాండ్ తగ్గడం మొదలైంది. ఆ వెంటనే H1B వీసా కేంద్రంగా వేడి రాజేశారు ట్రంప్. H1B వీసా మీద అమెరికాలో అడుగు పెట్టాలంటే $1,00,000 చెల్లించాలన్న నిబంధన కంపెనీల ఆలోచనల్లో మార్పు తెచ్చేసింది.
అయినా చచ్చి చెడి అగ్రరాజ్యంలో అడుగు పెడితే గతంలోలా వీసా గడువు పూర్తి కాగానే రెన్యువల్ చేసుకుంటూ వెళ్లిపోయే పరిస్థితి లేదు. పోనీ అక్కడ పిల్లలు పుడితే వారికి అమెరికా పౌరసత్వం వస్తుందన్న భరోసాని బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు నిర్ణయం తొలగించేసింది. అయినా ఎలాగోలా కష్టపడి అదృష్టం కలిసొచ్చి నెట్టుకొచ్చినా గ్రీన్ కార్డు వస్తుందన్న గ్యారంటీ ఏమాత్రం లేదు. అమెరికా పౌరసత్వానికి తొలిమెట్టుగా భావించే గ్రీన్ కార్డు కోసం లక్షల సంఖ్యలో ప్రవాస భారతీయ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. వీరిలో 6-7 లక్షల మందికి పైగా గ్రీన్ కార్డ్ జీవితకాలం లేటయ్యే అవకాశం ఉంది. వలస వచ్చిన వారు శాశ్వతంగా అమెరికాలో ఉండేందుకిచ్చే ఈ గ్రీన్ కార్డుపై దేశాల వారీగా పరిమితి ఉండడంతో ఏళ్లకు ఏళ్లు పడుతోంది. ఏటా జారీ చేసే గ్రీన్ కార్డుల్లో ఒక్కో దేశానికి 7% మించి ఇచ్చే అవకాశం లేదు. దీంతో కొన్ని లక్షల మంది ప్రవాస భారతీయులు తమ జీవిత కాలంలో గ్రీన్ కార్డు అందుకునే పరిస్థితి లేదు. EB2, EB3 కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న భారతీయులు గ్రీన్ కార్డు కోసం 134 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి. ముందు నుంచి గ్రీన్ కార్డ్ విషయంలో పరిస్థితి ఇలానే ఉన్నా దీనికి ట్రంప్ తీసుకొచ్చిన కొత్త సమస్యలు తోడయ్యాయి. మరోవైపు అమెరికా పౌరులుగా ఎవరిని గుర్తించాలో మాకు తెలుసు. గ్రీన్ కార్డులు పొందినంత మాత్రాన వారు జీవితాంతం అమెరికాలో ఉండలేరు. వారికి అలా జీవించే హక్కు లేదంటూ అమెరికా ఉపాధ్యక్షుడు కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు అమెరికాలో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి కూడా ట్రంప్ 2.0 చెమటలు పట్టిస్తున్న నేపథ్యంలో F1, H1B వీసాల మీద అమెరికా వెళ్లి కష్టాలు పడడం అవసరమా అన్న ఆలోచన భారతీయుల్లో పెరుగుతోంది. వలసదారులతో దేశంగా ఏర్పడి వలసదారులతో అగ్రదేశంగా ఎదిగిన అమెరికాని వలసదారులు, సాంకేతిక నిపుణులు, మేధావుల నుంచి దూరంగా ఉంచి ట్రంప్ సాధించేదేంటన్న ప్రశ్న సమాధానం కోసం అమెరికా అంతా అన్వేషిస్తోంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.